హరే కృష్ణ. అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 59వ అధ్యాయంలో 40వ శ్లోకం నుంచి చదువుకుందాం. ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడిని వధించడం, భూదేవి నరకాసురుడు ఏదైతే దేవతల నుంచి దొంగిలించాడో అవన్నీ కూడా తీసుకొచ్చి శ్రీకృష్ణ భగవానుడికి అప్పజెప్పటం, ఆ తర్వాత భూదేవి శ్రీకృష్ణ భగవానుడిని స్తుతించటం, ఆ తరువాత నరకాసురుడి యొక్క పుత్రుడికి శ్రీకృష్ణ భగవానుడి రక్షణ ఇవ్వమని అడగడం, నరకాసురుడి పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీకృష్ణ భగవానుడికి ఆశ్రయం తీసుకోవడము అనేటువంటిది చూసాం. ఆ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు నరకాసురుడి యొక్క అంతఃపురంలోనికి వెళ్ళడం, అక్కడ 16,100 మంది రాజకన్యలను చూడడం, వాళ్ళందరినీ కూడా బంధ విముక్తులను చేయడం, చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ద్వారకకి పంపించడం అనేటువంటిది జరిగింది. వాళ్ళని ద్వారకకి పంపించడంతో పాటు అనేక హస్వాలని, అనేక గజాలని, ఎంతో విలువైనటువంటి సామానుని అన్నిటినీ కూడా అక్కడికి పంపించడం అనేటువంటిది జరిగింది. సో ఈ ద్వారక అయితే వెళ్ళారు, కానీ శ్రీకృష్ణుడు సత్యభామ మాత్రం ద్వారకకి వెళ్ళలేదు. అక్కడి నుంచి ఇంద్రలోకానికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఇంద్రలోకానికి వెళ్ళినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఏవేవైతే వస్తువులు, ఏవేవైతే దేవతలకు సంబంధించినవన్నీ కూడా నరకాసురుడు దొంగిలించారో వాటన్నిటిని కూడా తిరిగి దేవతలకు అప్పచెప్పడం అనేటువంటి జరిగింది. తిరిగి వచ్చేటువంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు పారిజాత వృక్షాన్ని పెకిలించి గరుడుపై ఇంద్రాది దేవతలను ఓడించి ఆయన ద్వారకకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇంతవరకు మనము చదువుకున్నాం. ఓకే, సో దేవతలతో ఎందుకు యుద్ధం చేశారు, దేవతల మనస్తత్వం ఎందుకు మారిపోయింది, ఇంద్రుడు ఎందుకు ఇంతకుముందు శ్రీకృష్ణుడికే శరణాగతుడు ఇప్పుడు శ్రీకృష్ణుడితోనే యుద్ధం చేశాడు అనేటువంటి విషయం మీద మనము చర్చించాం. ఇక 40వ శ్లోకం నుంచి చూద్దాం. ఏ విధంగా ఇప్పుడు 16,100 మంది ద్వారక వెళ్ళారు కదా, వాళ్ళందరినీ ఏ విధంగా వివాహం చేసుకున్నాడు అనేటువంటి విషయం ఈరోజు చూద్దాం మనం. మంగతాయారు మాతాజీ. స్థాపిత సత్యభామాయ గృహోద్యానోపశోభనః. హరే కృష్ణ ప్రభుజీ. స్థాపితం సత్యభామాయ గృహోద్యానోపశోభనః. అన్వగుర్భ్రమరా స్వర్గా తద్గంధాసవలంపట. అన్వగుర్భ్రమర స్వర్గ తద్గన్నాదా సవలంపటాః. ప్రభుపాదుల వారి భావం. సత్యభామ యొక్క మందిరోద్యానవనమున నాటబడినదే పారిజాత వృక్షము ఆ ఉద్యానమునకు శోభము కలుగజేసెను. ఆ వృక్షము యొక్క సుగంధమునకు రసమునకు ఆశపడి భృంగమును నేరుగా స్వర్గము నుండి వృక్షమును అనుసరించినవి. హరే కృష్ణ ప్రభుజీ. పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణ భగవానుడు ద్వారక తీసుకొచ్చి సత్యభామ యొక్క పెరట్లో నాటడం అనేటువంటిది జరిగింది. ఆ సత్యభామ యొక్క పెరట్లో నాటడం వలన స్మెల్ ఎలా ఉంది, ఎంత సెంట్ సుగంధము అనేటువంటిది ఎలా ఉంది అని అంటే, సుగంధం యాక్చువల్గా ద్వారక మొత్తం విస్తరిస్తుంది అనమాట, అంత స్మెల్ వస్తుంది. ఓకే, ఒక్క సత్యభామ ఆంగణంలో ఉన్నటువంటి పారిజాత పుష్పాల యొక్క సుగంధం ద్వారక మొత్తం వస్తుంది. అంతేకాదు, ఇంకా దేవతాలోకాల్లో ఉన్నటువంటి తుమ్మెదలు కూడా పారిజాత పుష్పాన్ని ఫాలో అవుతూ ద్వారక రావడం అనేటువంటిది జరిగింది. అంత స్మెల్ వస్తుంది అనమాట. అది నెక్స్ట్ 41వ శ్లోకం. సర్వరాధ్య మాతాజీ. యయాచ అనన్య కిరీట కోటిభి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణమం. యయాచ అనన్య కిరీట కోటిభిః పాదౌ స్పృశన్నచ్యుతమర్ధ సాధనం. పాదౌ స్పృశన్నచ్యుతమర్ధ సాధనం. సిద్ధార్థయేతేన విగృహ్యతే మహాం. సిద్ధార్థయేతేన విగృహ్యతే మహాం. అహో సురాణాం చ తమోధిఘాఢ్యతాం. అహో సురాణాం చ తమోధిఘాఢ్యతాం. హరే కృష్ణ ప్రభుజీ. అచ్యుతునికి ప్రణమిల్లి తన కిరీటాగ్ర భాగములచే అతని పాదములను స్పృశించి అభీష్టము నెరవేర్చమని ప్రార్థించిన పిమ్మటయు సుర ప్రముఖుడగు ఆ ఇంద్రుడు తన ప్రయోజనం సిద్ధించిన తరువాత ఆ దేవదేవునితో యుద్ధమునకు సిద్ధపడాను. ఆహా, దేవతలలో కూడా ఎంతటి అజ్ఞానం ఉన్నదో కదా, వారి ఐశ్వర్యమునకు ధిక్కారమగు గాక. భాష్యం. భౌతిక ఐశ్వర్యము బలము దురహంకారమును కలిగజేయునన్నటి తెలిసిన విషయమే కనుక ఐశ్వర్యయుత జీవనము తరచుగా నరకమునకు రాజమార్గముగా తయారవుచుండెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అచ్యుతునికి ప్రణమిల్లి తన కిరీటాగ్ర భాగముచే అతని పాద పద్మాలను స్పృశించి
అభీష్టమును నెరవేర్చమని ప్రార్థించిన పిమ్మటయు సురప్రముఖుడు ఆ ఇంద్రుడు తన ప్రయోజనము సిద్ధించిన తర్వాత ఆ దేవదేవునితో యుద్ధమునకు సిద్ధపడెను. ఓకే, సో దేవతల్లో కూడా ఎంత అజ్ఞానం ఉన్నది అనేటువంటి విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆపద కలిగినప్పుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాద పద్మాలను తమ కిరీటంతో తమ తలతోటి స్పృశించి ఆ ఆపద నెరవేరిన తర్వాత ఏ విధంగా ఆ భగవంతుడి మీదనే యుద్ధాన్ని ప్రకటించారో దేవతలు, ఇంద్రుడు, అది కూడా మళ్ళీ దేవతలలో ప్రముఖుడైనటువంటి ఇంద్రుడు, దేవతలకే రాజు అయినటువంటి ఇంద్రుడు మరి అలా ప్రవర్తిస్తే ఇక దేవతలు ఎలా ప్రవర్తిస్తారు కదా. సో దీన్ని బట్టి అర్థమవుతుంది అనమాట మనకి. ఐశ్వర్యము అనేటువంటిది ఒక వ్యక్తికి ఎలాంటి గర్వాన్ని తీసుకొస్తుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, ఐశ్వర్యంతో మనకి గర్వం రాకూడదు, భగవంతుడిని ఎదిరించేటువంటి పరిస్థితికి మనం వెళ్ళకూడదు. అందుకని ఇప్పుడు చూడండి, చాలా మంది నాస్తికులు అందరూ కూడా ఐశ్వర్యం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే భౌతికంగా బలం ఉన్నటువంటి వాళ్ళు, భౌతికంగా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడు ఉన్నారు, భగవంతుడి కృప వలనే, భగవంతుడి కరుణ వలనే వాళ్ళకి అలాంటి ఐశ్వర్యాలు వచ్చాయి అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గుర్తించకుండా వాళ్ళు మా శ్రమతోటి, మా కృషితోటి, మా కష్టంతో, మా తెలివితేటలతోటి ఇవన్నీ జరిగాయి అని అనుకుంటారు. ఓకే, అంటే ఇప్పుడు వీళ్ళకి ఇంద్రుడికి ఏమి తేడా లేదు. ఇంద్రుడేమో ప్రత్యక్షంగా భగవంతుడి మీద యుద్ధం చేశారు. భగవంతుడికి ఆఫర్ చేయాల్సింది భగవంతుడు అడగకుండానే ఆఫర్ చేయాలి. ఈ సృష్టిలో ఏ పువ్వు ఉన్నా కానీ అది ఎవరికి ఉద్దేశించబడింది? కృష్ణ భగవానుడికి, ఆయన కోసమే భగవంతుడికి. కృష్ణ భగవానుడికి ఆఫర్ చేయనటువంటి పువ్వు అది ఆ పువ్వే బాధపడుతుంది మనం కనుక దాన్ని వాడితే. ఓకే, అలాంటిది స్వయంగా కృష్ణుడే అడుగుతున్నారు ఈ ఫ్లవర్ నాకు ఇవ్వండి అని. ఓకే, కానీ ఇంద్రుడు ఇది నీకు కాదు నాకు అని అన్నారు అని అంటే అది భక్త్యా, అభక్త్యా, జ్ఞానమా, అజ్ఞానమా? అది అజ్ఞానమే ప్రభుజీ. అలాంటి అజ్ఞానము దేవతల్లోనే ఉంది. మనమే ఒకప్పుడు అనుకున్నాం, ఓకే మీరు అన్నీ కృష్ణుడి కోసం చేయండి, అన్నీ కృష్ణుడి కోసం చేయండి, అంతా కృష్ణుడికే అర్పించండి, అంతా కృష్ణుడికే అర్పించండి అంటున్నారు. మరి మేమేం తినాలి మాతాజీ, మేమేం తినాలి ప్రభుజీ? మాకేమొద్దా? ఇంతకుముందు అన్నారా? ఎవరో అన్నారు మన గ్రూప్లోనే ఒకప్పుడు, కృష్ణుడికి అర్పిస్తే మీదేం తీసేసుకుని వెళ్ళిపోరు కృష్ణుడు. ప్రభుజీ మరి అన్ని ఫ్లవర్స్ ఆయనకి అర్పించాలి కదా, అంటే మనకు ఓన్లీ స్మెల్ వచ్చే పెట్టమంటారు? అన్నీ అలంకరణకి ఉపయోగపడతాయి, స్మెల్కి ఆఫర్ చేయడానికి ఉపయోగపడతాయి. స్మెల్ లేని అలంకరణకు వాడచ్చు. ఓకే ఓకే, అలంకరణకు కూడా వాడచ్చు. ఓకే, ఏదైనా సరే కృష్ణుడి సేవకే ఉపయోగపడాలి. ఓకే, ఎస్పెషల్లీ మంచి సుగంధాన్ని ఇచ్చేటువంటి పువ్వులు ఉన్నాయి అంటే ఇది తప్పకుండా కృష్ణుడికి ఆఫర్ చేయాలి, కృష్ణ భగవానుడికి ఆఫర్ చేయాలి. అందుకనే మనం చూడండి, పువ్వులు షాప్కి వెళ్ళినా కానీ పువ్వులు ఎలా ఉన్నాయి, మంచిగా ఉన్నాయా లేదా, స్మెల్ వస్తున్నాయా లేదా అని మనం ఇట్లా తీసుకుని ఇట్లా స్మెల్ చూడకూడదు. ఓకే, మనం స్మెల్ చూడకూడదు, మా స్వామికి పెట్టాలి. స్మెల్ వస్తున్నాయా లేదా ఆ పువ్వుల మీద ఎన్ని తుమ్మిదలు వాలాయి అనే దాన్ని బట్టి అర్థమవుతుంది, ఎన్ని కందిరీగలు ఉన్నాయనేటువంటి దాన్ని బట్టి అర్థమవుతుంది. దానికి స్మెల్ గురించి మనం ఏమి వాసన చూసి మరి మనం చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఆ ఫ్లవర్స్ని తీసుకెళ్ళి కృష్ణుడికి ఆఫర్ చేసిన తర్వాత మనం ఆ స్మెల్ చూడాలి. అందుకని కృష్ణుడికి ఆఫర్ చేసిన పువ్వులు ఉంటాయి చూసారా, అవి మనకి మంగళారతి టైంలో మనందరికీ కూడా స్మెల్ చూపిస్తుంటారు. అది కూడా ప్రసాదమే. ఓకే, ఆ విధంగా కూడా మనం ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. స్వయంగా కృష్ణుడే అడుగుతున్నా కానీ ఐశ్వర్య మదంతో మనం భగవంతుడికి చెందాల్సిన పరమభోక్త అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడికి చెందాల్సినటువంటిది కూడా మనమే అనుభవించాలి, మనమే దానికి కూడా భోక్త అనుకుంటున్నాం. ఓకే, అది ఇంద్రుడి లాంటి వాళ్ళకే తప్పలేదు. కాబట్టి ఇలాంటి ధిక్కార స్థితి మన ఎవరికి రాకూడదని మనం భగవంతుడిని ప్రార్థించాలి. ఓకే, సో అప్పుడే మనము రేపొద్దున భగవంతుడు మన భక్తికి మెచ్చి ఐశ్వర్యాన్నే ఇచ్చారనుకుందాం, ఇస్తే మనం ఇంద్రుడిలా మారకూడదు అని భగవంతుడిని మనం ప్రార్థించాలి. ఓకే, రైట్. నెక్స్ట్ 42. శాశ్వత నారాయణ ప్రభు. హరే కృష్ణ దండవత్నం. అతో ముహూర్త ఏకస్మిన్ నానాగారేషు తా స్త్రియః. అతో ముహూర్త ఏకస్మిన్ నానాగారేషు తా స్త్రియః.
యతోపయేమి భగవాన్ తావద్రూపధరో వ్యయః. యదోపయేమే భగవాన్ తావద్రూపధరో వ్యయః. భాష్యము. పిమ్మట అవ్యయుడగు భగవానుడు వేరు వేరు రూపములను ధరించి రాచకన్యలందరినీ ఏకకాలమున వారి వారి మందిరంలో పరిణయమాడెను. భాష్యము. ప్రతి వివాహము యథావిధిగా నిర్వహింపబడిన దనిడి విషయమును యథ అను పదము ఇచ్చట సూచించునని శ్రీధర స్వామి వివరించిరి. అనగా శ్రీకృష్ణుని జనని దేవకి దేవితో పాటు అతని బంధుమిత్రులందరూ ప్రతి మందిరములోనూ ప్రకటమై ప్రతి వివాహంలో పాల్గొనిరి. ఈ వివాహములన్నీ ఏకకాలమున జరిగినందున ఇది నిక్కముగా ఆ దేవదేవుని అచింత్య శక్తి ప్రకటమే అయి ఉన్నది. శ్రీకృష్ణుడు ఏదేని కార్యమును చేసినప్పుడు దానిని తనదైన శైలిలో నిర్వహించును. 16,100 రాజమందిరములలో జరుగుతున్నట్టి 16,100 వివాహములలో భగవానుడు ఏకకాలమున బంధుమిత్ర సపరివారముగా ప్రకటమగుట నిక్కముగా పరమాశ్చర్యకరము. నిజముగా భగవంతుడు అన్నచో ఈ విధముగా కార్యములు చేయవలసి ఉండును. భగవానుడు సాధారణ మానవుడు కాదు కదా. ఈ ప్రత్యేక సందర్భంలో భగవానుడు ప్రతి మందిరములోనూ తన ఆది రూపమును ప్రకటించినని శ్రీధర స్వామి వివరించది. అనగా వివాహ దీక్షలో పాల్గొనుటకు అతడు అన్ని మందిరములలో ఒకే రకమైన రూపములను ప్రకాశ రూపము ప్రదర్శించను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనము భగవంతుడి కళ్యాణం చేస్తూ ఉంటాం కదా మనం మన ఊర్లో. శ్రీరామనవమి అప్పుడు, లేకపోతే శ్రీకృష్ణుడి కళ్యాణము, శ్రీకృష్ణుడి కళ్యాణం కూడా చేస్తుంటారు కదా. మీకు దగ్గరలో నెమల్లో చేస్తారు కదా. మదిలో కూడా జరుగుద్ది ప్రభుజీ కృష్ణుడి కళ్యాణం. ఎస్ ఎస్ చేస్తారు. కృష్ణుడు స్వయంగా వస్తారు ఆయన కళ్యాణానికి, విస్తరిస్తారు. ఓకే. సో ఇప్పుడు చూడండి, 16,100 మంది రాజకన్యలని ఒక్కొక్క రాజకన్యని ఒక్కొక్క రాజభవనంలో ఉంచారు. ఒక్కొక్క రాజభవనంలో ఉంచినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన బంధుమిత్ర సపరివారంతో సహా ప్రతి రాజకన్య దగ్గరికి విస్తరించారు. ఆయన ఒక్కడే విస్తరించాల, ఆయన చుట్టాలు, ఆయన పక్కాలు అందరూ కూడా విస్తరించారు. కృష్ణుడి యొక్క అచించమైనటువంటి శక్తి అంటే ఇదే. ఇది మానవాతీతమైనటువంటి శక్తి. ఒకే సమయంలో అందరి రాజకన్యలని ఒకేసారి వేరు వేరు ప్రదేశాలలో వివాహం చేసుకున్నారు. అది కృష్ణుడికి ఉన్నటువంటి శక్తి. ఓకే. సో అలా వివాహం చేసుకోవడము అనేటువంటిది మానవులు అయితే చేయలేరు. ఇది మానవాతీతమైనటువంటి కర్మ. కాబట్టి ఇక్కడ ఆచార్యులు కూడా ఏమని చెప్తున్నారు అని అంటే, శ్రీకృష్ణ భగవానుడికి ఒకే రోజు అన్ని దేవాలయాలలో వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఓకే. సో మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయం మీద మనం ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా చాలు. ఎందుకంటే కృష్ణుడు ప్రతి దేవాలయంలోనూ ప్రతి వివాహ మహోత్సవంలోనూ ఆయనకి జరుగుతున్నటువంటి వివాహంలో ఆయన తప్పకుండా పాల్గొంటారు. ఓకే. ఆయన తప్పకుండా ఆ కళ్యాణానికి ఆయన తప్పకుండా వస్తారు. ఎన్ని దేవాలయాల్లో జరిగినా కానీ అన్ని దేవాలయాల్లో ఆయన విస్తరించి రాగలరు అని చెప్తున్నారు. దాన్నే ప్రకాశ రూపము అని అంటారట. ప్రకాశ రూపము. ఓకే. భగవంతుడు ఆ విధంగా వస్తారు. కాబట్టి కృష్ణుడు ఉన్నాడా లేదా, ఏదో విగ్రహాలకి మాత్రమే వివాహం చేసినట్టు వీళ్ళందరూ చేస్తున్నారు బ్రాహ్మణులు అని అనుకోవద్దు. ఓకే. సో సూక్ష్మ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు ప్రతి మందిరంలోనూ వివాహం చేసుకుంటూ ఉంటారు ఆ రోజున. నెక్స్ట్ 43 సునీత హరిబాబు మాతాజీ. గృహేషు తాసాం అనపాయ తర్కకృం. గృహేషు తాసామనా రావట్లేదు చెప్తారు. గృహేషు తాసామనపాయ తర్కకృం. గృహేషు తాసామ పాయ అనర్కృన్. నిరస్త సామ్యాతిశయేష్వస్థితః. ప్రేమే రమాభిర్నిజ కామ సంప్లుతో. ప్రేమే రమాభి నిజ కామ సంప్లుతో.
యతేతరోగార్హకమేధికాంశరం యథేతరోగార్హకమేధికాంసరం. అచింత్య కర్మములు చేయువాడు భగవానుడు సమానతిశయమును లేనట్టి మందిరములో నిరంతరము వసించెను. పూర్ణముగా ఆత్మ సంతుష్టుడయ్యను. అచ్చట అతడు తన ప్రియపత్నులతో విహరించెను. సాధారణ గృహస్థుని వలె గృహ కలాపములను నిర్వహించెను. కృష్ణ కృపామూర్తి శీల ప్రపాదికి జై. భాష్యము. అచ్చట అతర్కకృత్ అను పదము ప్రధానమైనది, అనగా తర్కమునకు అతీతమైనదని భావము. భగవానుడు తర్కమునకు అతీతమైన కార్యమును చేయును కనుక అతడు కార్యములు అతీత్యమగును. అయినను అతని శరణాగతులైన వారు ఆ దేవదేవుని కార్యకలాపాలను చాలా వరకు తెలుసుకొనగలరు. భక్తి యోగము యొక్క రహస్యం ఇదియే. సాధారణ గృహ కలాపాలను నెరవేర్చుటకై బయటకు పోయినప్పుడు తప్ప భగవానుడు సర్వదా మందిరముల్లో ఉండేనని శ్రీధర స్వామి వ్యాఖ్యానించి, వైకుంఠముల్లో నారాయణుడు కేవలం ఒక్క లక్ష్మీదేవితోనే విహరించగా ద్వారక యందు శ్రీకృష్ణుడు వేల కొలది రాణులతో విహరించినందున ద్వారకా నగరము వైకుంఠము కన్నను ఉన్నతమైనదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరు తెలిపిరి. ఈ సందర్భముగా ఆయన స్కంద పురాణం నుండి ఈ కింది శ్లోకమును ఉదాహరించిరి. షోడై సేవ సహస్రాణి గోప్యస్తత్ర సమాగతః హంస ఏవ మతః కృష్ణ పరమాత్మా జనార్దనః తత్యేతాతాః శక్తయో దేవి షోడశైవ ప్రకీర్తితాః చంద్రరూపీ మతః కృష్ణ కాలరూపాస్తు తాం స్మృతాః సంపూర్ణ మండల తాసాం మాలిని షోడశీ కళా షోడశైవ కళాయాస్తు గోపీ రూప వరాహనే. ఓకే ప్రభుజీ. వరాంగనే ఏకైక శాస్త సంభిన్న సహస్రేణు పృథక్. ఆ దేవదేవుడు పరమాత్ముడు సకల జీవాశ్రయుడు కనుక శ్రీకృష్ణుడితో ఆ ప్రదేశమున 16,000 గోపికలు సమకూడి ఉండిరని, దేవి ఆ గోపికలు అతని షోడశ శక్తులు, శ్రీకృష్ణుడిని చంద్రుని వంటి వాడుగా, గోపికలు దాని కళల వంటి వారు, గోపికా బృందము చంద్రుని 16 కళల పూర్ణము వరుస వంటి వారు. ఓ వరాంగన, ఈ 16 గోపికల వర్గము 1000 అంశములుగా విభజింపబడినవి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు పద్మపురాణమునందలి కార్తీక మహత్యము భాగమున ఇట్లు ఉదహరించిరి. కైసోరో గోపకాన్యస్త యవ్వనేన రాజకన్యకాహ. కిషోరావస్థలో గోపికలు ఉన్నవారే యవ్వనమునందున్న రాజకన్యలేరి కనుక ద్వారకాధీశుడు పరిపూర్ణుడు బృందావనేశ్వరుడని ప్రధానాంశైనట్లుగా అతని పట్టపురాణులు పరమ పూర్ణ ఆహ్లాదిని శక్తి స్వరూపుణులుగా గోపికల యొక్క పూర్ణాంశులై ఉన్నారని ఆచార్యులు వివరించింది. హరే కృష్ణ ప్రభుజీ. 16,001 మంది ఎవరైతే ఉన్నారో గోపికల యొక్క పూర్ణాంశలట. ఓకే, కిషోరావస్థలో గోపికలతో ఉన్నారు కదా శ్రీకృష్ణ భగవానుడు ఇంతకు ముందు. సో ఆ గోపికల యొక్క అంశలే ఈ యొక్క 16,100 మంది. ఓకే, పూర్ణాంశలు. అయితే శ్రీకృష్ణ భగవానుడు 16,108 మంది భార్యలతో ఒకే సమయంలో అందరికీ సంతృప్తిని కలిగించే విధంగా వాళ్ళతో విహరిస్తూ ఉన్నారట. సాధారణమైనటువంటి ఒక గృహస్థుడు ఏ విధంగా అయితే గృహ కలాపాలను చేస్తూ ఉంటారో ఆ విధంగానే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దినచర్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక విశ్వంలో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి లాగానే వచ్చారు కాబట్టి సామాన్యమైనటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే ఆచరించి మనందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ లాగా, లేకపోతే మనందరికీ కూడా ఒక చూపించడం, ఆదర్శంగా ఉండి చూపించడం అన్నమాట. ఓకే, సో శ్రీకృష్ణుడు ఎప్పుడో ఏదో ఒక పని మీద బయటికి వెళ్తే తప్ప శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు కూడా గోపికలు ఆ యొక్క రాజకన్యలతో పాటు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. వైకుంఠంలో చూస్తే విష్ణుమూర్తి ఒక లక్ష్మీదేవితో పాటు ఉంటారు. కానీ ద్వారకలో శ్రీకృష్ణుడు 16,108 మందితో కలిసి ఉన్నారు. ఒక్కొక్క రాజభవనంలో ఉన్నారు. సో ఒక్క వైకుంఠంలో ఒక విష్ణువు ఒక లక్ష్మీదేవితో ఉంటే ఎలా ఉంటుంది అది చూడటానికి మనం అందరం కూడా ఎంతో ఇదైపోతాం. అలాంటిది ద్వారక వెళ్తే శ్రీకృష్ణ భగవానుడు 16,108 మందితో ఒకేసారి కనిపిస్తే, 16,108 మంది భవనాలలో కనిపిస్తే ఇంకెలా ఉంటుంది?
వైకుంఠం ఇంటూ 16,000. అత్యద్భుతం ఈ రెండు కళ్ళు సరిపోవు కన్నుల ప్రభుజీ. కన్నుల వంద కళ్ళు, పండుగ. కొన్ని లక్షల కోట్ల కళ్ళు కావాలి. 16,108 వైకుంఠాలు ఒక ద్వారకంటే. Yes, ప్రభుజీ. ఓకే, సో మీ అందరూ వైకుంఠం వెళ్ళలేదని బాధపడాల్సిన అవసరం లేదు. భూమి మీదనే ద్వారకి వెళ్తే 16,108 వైకుంఠాలకి వెళ్ళిన దాంతో సమానం. అంటే ద్వారకకి వెళ్ళేస్తే ప్రభుజీ అవును వైకుంఠాన్ని ప్రభుజీ. దర్శించినట్టు ప్రభుజీ. 16,108 సార్లు దర్శించినట్టు. వైకుంఠాలు ప్రభుజీ వాటికి ద్వారక వెళ్ళాలి ప్రభుజీ. ఒక్కసారి కాదు మనం. ఒకేసారి 16,108 వైకుంఠాలు దర్శించిన వాళ్ళం ఆ, అవుతాం. అది. అడుగు ఓకే, సో ప్రభుజీ, అక్కడ చూసారా? పారిజాత వృక్షం ఇంకా ఉందా ప్రభుజీ? అక్కడ ఆ? పారిజాత వృక్షం అక్కడ ఇంకా ఉందా ప్రభుజీ? ఉండే ఉంటుంది, మనకు కనపడదు. ఇది ఒకసారి యూట్యూబ్ లో చూపించారు ప్రభుజీ. ఉందా? ఉందట ప్రభుజీ. ఇంత మానుంది ప్రభుజీ, చాలా మానుంది పెద్దది. చాలా సెక్యూర్ చేస్తున్నారు. సర్వరాజ్య మాతాజీ ఆల్రెడీ చూసేశారు. నేను కూడా చూస్తా ప్రభుజీ ద్వారక. Very good, very good. అందుకనే మనకి భక్తి రసామృత సింధులో మనకి రూప గోస్వామి కూడా అదే చెప్పారు. మీరు కనీసం ఒక్క రోజైనా ద్వారక, లేకపోతే మధుర, లేకపోతే బృందావనం లాంటి ప్రదేశాలలో ఒక్క నిద్రన్నా చేయాలి. అది మానవ జీవితం ఉద్ధరించబడుతుంది అన్నమాట అలా చేస్తే. సో కానీ మనం దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మన లైఫ్ లో ఒక్కసారైనా సరే ద్వారకి వెళ్ళాలి. ద్వారక్కి లేకపోతే బృందావనానికి, మధురకి అన్యమైపోతుంది. వెళ్ళాలి. మనం బృందావనం వెళ్ళినప్పుడు తప్పకుండా మధుర వెళ్తాం, కానీ ద్వారక మధుర నుంచి చాలా దూరం, అది గుజరాత్ దగ్గర ఉంటుంది. ఓకే, దానికి సపరేట్ ట్రిప్ వెళ్ళాలి. ఓకే, మనం బృందావనం వెళ్ళినప్పుడు అది వెళ్ళడానికి సాధ్యం కాదు. సో నెక్స్ట్ ట్రిప్ మనం వెళ్ళేటప్పుడు బృందావనం వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ ఒక రోజు మనం జనరల్గా మనం ఎప్పుడు వెళ్ళినా కానీ ఒక కనీసం 4-5 రోజులు ఉంటాం, 6 రోజులు ఉంటాం. కాబట్టి తప్పకుండా అక్కడ వెళ్ళినప్పుడల్లా అక్కడ స్టే చేయాలి. ఓకే, సో అది భక్తిలో మనందరికీ కూడా పురోగమించేలా చేస్తుంది. ఒక వ్యక్తి భక్తిలో ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే ద్వారక, మధుర లాంటి ప్రదేశాలకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ దివ్యమైనటువంటి ప్రదేశాలు, అవి భూమి మీదనే ఉన్నటువంటి వైకుంఠాలు అవి. ఓకే, సో భూమి మీద ఒక్కసారి మాయాపూర్ వెళ్తేనే మనసు అంతా మారిపోతుంది, మన లైఫ్ అంతా మారిపోతుంది. ఒక్కసారి మాయాపూర్ అవును ప్రభుజీ. కరెక్ట్. రండి, మన లైఫ్ అంతా చేంజ్ అయిపోతుంది. ఓకే, సో నన్నైతే అలానే తీసుకెళ్లారు భక్తులుగా. నాకు కూడా అక్కడ నుంచి వచ్చాకే చేంజ్ వచ్చింది. నేను నేను భక్తుడిగా మారకముందే నన్ను మాయాపూర్ తీసుకెళ్లిపోయారు. ప్రభుజీ మీ అదృష్టం ప్రభుజీ. ఇప్పుడు రోజు నేను కూడా ప్రభుజీ ఇది ప్రభుజీ ఉదాహరణ. ప్రభుజీ నేను అంతకుముందు ఎప్పుడు 5 గంటలకి 4:30కి ఎప్పుడు లేవలేదు ప్రభుజీ. కృష్ణ చైతన్య కొట్టి 4 నెలలకే వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళారు ప్రభుజీ? మీరు డివోటీ కాకముందే వెళ్ళారా మీరు? అవునవును, డివోటీ కాకముందే వెళ్ళాను నేను. హరే కృష్ణ. హరే ప్రభుజీకి ముందే అవకాశం ఇచ్చేసారు కృష్ణ ముందే భగవానుడు. మిమ్మల్ని ముందే అక్కడ మాతాజీ తీసుకెళ్ళారు. గురువుల మాతాజీ దర్శనం తీసుకెళ్ళారు. చేయించి మిమ్మల్ని మాదిరి మాతాజీ తీసుకెళ్ళారు. అప్పుడు అది హరిబోల్ ప్రభుజీ. ప్రోగ్రెస్ ఏం లేదు, కానీ ఆమెకి వెళ్ళాలి అనే కోరిక ఉంది మీ అందరికీ. ప్రభుజీ మీ నామంలోనే స్వామి మురళి ఉంది. ప్రభుజీ మమ్మల్ని మురిపించేస్తున్నారు, మమ్మల్ని తీసుకెళ్ళలేదు కానీ. ఈసారి తప్పకుండా ఆమెను అక్కడికి వెళ్ళొచ్చాక దీంట్లో చేరారా ప్రభుజీ మీరు? ఆమెను తీసుకువెళ్ళడం కోసం నేను కూడా వెళ్ళి అక్కడనే ఇది అయిపోయింది. భక్తులే తిరిగి వచ్చారు ప్రభుజీ. అక్కడికి వచ్చిన మాయాపూర్ అంటే ఏముంటుంది? నేను కూడా వెళ్ళాను ప్రభుజీ. అక్కడ అసలు ఏముంటుందో కూడా తెలియదు నాకు. అలాంటిది అక్కడ వెళ్ళాక ఇది అందుకని ప్లాన్ చేశారు ప్రభుజీ. డివోటీ అయిపోవడం జరిగింది. ఇంకా దర్శనం ఇచ్చారు స్వామి. ప్రభుజీ మాతాజీ మీకంతా ముందే ఇందులోకి వచ్చారా మాతాజీ ప్రభుజీ? అవునవును, చాలా మంది. మాతాజీ సీనియర్ కదా ప్రభుజీ? నాకు చాలా సీనియర్, నాకు శిక్షా గురువు ఆమె. ఎస్ ప్రభుజీ. మాతాజీకి హరి బోల్ ప్రభు. ఆమె వల్లనే నేను వచ్చాను భక్తిలోకి. ఎస్ ఒకసారి చెప్పారు ప్రభుజీ మాతాజీ క్లాస్ చెప్పారు. ఓకే, మాతాజీ క్లాసులు మీరు వెళ్ళారు. ఇంకో 2 శ్లోకాలనే 2 శ్లోకాలు చదువుకుని ముచ్చటిద్దాం. ఓకే ప్రభుజీ. ఓకే, నిర్మోహగంగా మాతాజీ. ఇత్తం రమాపతి హరే కృష్ణ ప్రభుజీ. ఇత్తం రమాపతిమవాప్య పతిం శ్రియస్తా బ్రహ్మాదయోపి న విదుః పదవీం యదీయాం. గంగా మాతాజీ. పదవీం యదీయాం
బీజుర్ముధా విరత మేధితయానురాగ దుర్మదావిరత మేధి తయానురాగ హాసావలోక నవసంగమజల్పలజ్జ ఆసావలోక నవసంగ మజల్పలజ్జాః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. బ్రహ్మాది దేవతలైనను రమాపతిని ఏ విధముగా దరిచేరవలెనో ఎరుగకున్నను ఆ వనితలు అతనిని తమ పతిగా పొందగలిగిరి. నిరంతరము వృద్ధి పొందిడి ఆనందముతో వారు అతని ఎడ అనురాగమును పొందిరి. అతనితో హాసావలోకనములు జరిపిరి. పరిహాస లజ్జాపూరితమగు నవ సంగమును అతనితో పంచుకొనిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎంత గొప్ప ఆఫీసర్ అయినా కానీ, ఓకే, ఎవరికైనా అపాయింట్మెంట్ ఇవ్వడం కష్టమేమో కానీ భార్యకి అపాయింట్మెంట్ అవసరంలా ఆ ఆఫీసర్ని కలవడానికి కదా. పైగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ కలవచ్చు. అలానే శ్రీకృష్ణ భగవానుని కలవడానికి బ్రహ్మ, శివుడు, గొప్ప గొప్ప దేవతలందరికీ కూడా అపాయింట్మెంట్ దొరుకుతుందో దొరకదో కానీ ఈ 16,108 మంది భార్యలకు మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్, నిరంతరం వాళ్ళతోనే ఉన్నారు ఆయన. అది వాళ్ళ యొక్క గొప్పతనం. ఓకే, వాళ్ళ యొక్క గొప్పతనం. సో ఆ వనితలు అతన్ని పతిగా పొందగలిగిరి. నిరంతరము వృద్ధి పొందిన ఆనందముతో వారు అతని ఎడ అనురాగమును పొందిరి. అతనితో హాసావలోకనములు జరిపిరి. పరిహాస లజ్జాపూరితముగు నవసంగమును అతనితో పంచుకునిరి. హాయిగా ఆనందంగా ఉన్నారు ఆయన సాంగత్యంలో. జోకులు వేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇలాంటి కనీసంగా ఎవరికైనా ఎప్పుడైనా బ్రహ్మకి అప్పుడప్పుడు వచ్చి ఒకసారి కృష్ణుని కలిసిపోవాలి అంటే ఇప్పుడు కృష్ణుడు బిజీగా ఉన్నారు, కలవడానికి కుదరదు అని అంటారు. ఓకే, కానీ కృష్ణుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఆటలు ఆడుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు. అంటే ఇలాంటి ఒక ఆనందాన్ని శ్రీకృష్ణుడు వాళ్ళ యొక్క భార్యలకి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 45వ శ్లోకం శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ. ప్రత్యుద్గమాసన వరార్హణ పాద శౌచ ప్రత్యుద్గమానస నవరార్హణ పాద శౌచ తాంబూల విశ్రం అణవీజన గంధమాల్యై తాంబూల విశ్రం అణవీజన గంధమాల్యైః కేశ ప్రసార శయనస్నపనోపహార్యై కేశప్రసారాసేన స్నపనోపహార్యైః దాసీ శతా అపి విభోర్విదదుస్మదాస్యం దాసీ శతా అపి విభోర్విదదుస్మదాస్యం. ఆ రాణులలో ప్రతి ఒక్కరికి వందల కొలది దాసులున్నను వినమ్రంగా దరిచేరుట, ఆశ్రమనొసగుట, సర్వోత్కృష్టమైన పూజా సామాగ్రితో అర్చనము కావించుట, పాద ప్రక్షాళనము చేయుట, తాంబూలమునిచ్చుట, విసనకర్ర వీచుట, చందనమును అలదుట, పూమాలతో అలంకరించుట, కేశాలంకరణము కావించుట, శయ్యను ఏర్పరచుట, స్నానము చేయించుట, నానా విధములకు కానుకలు నొసగుట మున్నగు కార్యముల ద్వారా తామే స్వయముగా ఆ దేవదేవుని సేవించసాగిరి. శ్రీమద్ భాగవతం నందలి. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో మనం అందరం రోజు చేస్తున్నాం ఈ పనులని. ఎస్ ప్రభుజీ, అర్చనలు అన్ని చేసుకున్నాము స్వామికి. విగ్రహారాధన ఇలా చేయాలి అనమాట. ఓకే, మనం అందరం విగ్రహారాధన ఏదో మొక్కుబడిగా చేయకూడదు. ఓకే, విగ్రహారాధన ఇలా చేయాలి. ఎలా చేయాలంట? వినమ్రంగా వెళ్ళాలి. అంటే మన ఇంట్లో ఒక మూడో వ్యక్తి ఉంటే మనం ఎలా ఉంటాం? మనం ఒక్కమే ఇంట్లో ఉంటే మనం ఎలా ఉంటాం? మూడో వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం? అన్ని ఫ్రీగా ఉంటాం ప్రభుజీ. మనం ఎలా పడితే అలా ఉంటామా? ఉండలేము. ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో అలా ఉంటామా? ఉండలేము ప్రభుజీ, ఫ్రీగా ఉండలేము. వాళ్ళ ముందు కాస్త జాగ్రత్తగా అనుకోతూ ఉంటాం. కానీ మూడో వ్యక్తి మన ఇంట్లో ఉన్నారు, గుర్తుంచుకోండి. కృష్ణ ఉన్నారు. మూడో వ్యక్తి మన ఇంట్లో ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అనుకోగా వినయంతో విధేయత ఉండాలి. మనకంటే పెద్దవాళ్ళు ఉన్నప్పుడు, మనం గౌరవించేటువంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం నోరు తెరిచి గట్టిగా మాట్లాడతామా? లేదు, చాలా జాగ్రత్తగా ఉంటాం. వచ్చినట్టు మాట్లాడతామా? లేదు. మనం ఏమంటాం?
గదిలోకి రా చెప్తా అంటాం. సాయంత్రం చూసుకుంటాను ఈ పని, సాయంత్రం నేను పోయాక చూసుకుంటాను ఈ పని అంటాం కదా. అలానే ఉండాలి మీరు కూడా. కృష్ణుడి ఇంట్లో ఉన్నారు, కృష్ణుడి ఇంట్లో ఉన్నారు. అలా కాదు ప్రభుజీ, మా ఇంటి నిండా కూడా కృష్ణుళ్ళు బోర్డు పెడుతున్నారు ప్రభుజీ. ఇంకా జాగ్రత్తగా ఉండాలి మీరు. అదేనట్టు ఈ మాట మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి ప్రభుజీ. ఏ మాట మాట్లాడినా ఆలోచించి మాట్లాడాలి. గట్టిగా అరవాలన్నా ఆలోచించాలి, గట్టిగా తిట్టాలన్నా ఆలోచించాలి. మాటలైతే ప్రభుజీ తెలియదు ఇంతవరకు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కృష్ణుడు ఎప్పుడు చూస్తున్నాడు మనల్ని. ఓకే, వందల కొలది దాసీలు ఉన్నను వినమ్రముగా దరిచేయుట. కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మన యొక్క భావం ఎలా, మనం ఎంత గొప్పవాళ్ళమైనా కావచ్చు, వినమ్రంగా సేవకుడిలాగా ఉండాలి. భావంతో ఉండాలి, భావంతో ఉండాలి. దాసులుగానే ఉండాలి ప్రభుజీ వాళ్ళ గురువు దగ్గర. కృష్ణుడికి ఆసనం వేయాలి, మంచిగా ఉండాలి. ఆయన ఎక్కడో చోట ఏదో గూట్లో పెట్టేయటం కాదు కృష్ణుడిని. ఓకే, మీ అందరికి 12 feet by 12 feet బెడ్రూమ్ ఉంది, కృష్ణుడికి ఎంత ఉంది మీ ఇంట్లో? మొత్తం అంతా అయిందే కదా ప్రభుజీ, మొత్తం అంతా అయిందే కదా. వెరీ నైస్. హరే కృష్ణ ఆయన ప్రభు. ఇంట్లోనే మనం ఉన్నాం ప్రభుజీ, ఆయన ఇంట్లోనే మనం ఉన్నాం. అంతా మొత్తం ఆయనదైనా ఆయనకి ఇచ్చే రూమ్ మాత్రం చిన్నది ఇస్తున్నాం. ఆయన పాపం. ఇల్లు భావం మనకి ఉంటే జాగ్రత్త. పర్వాలేదు మాతాజీ, అది బయటికి కాదు లోపల కూడా ఉండాలి ఆ భావం. ఓకే? ఆయన అది room లో రావాలి. నచ్చిందంతా ఆయనే కదండి, స్వామితోనేగా మనం హరే కృష్ణ ఉండగలుగుతాం. ప్రభుజీ. ఒక చిన్న సందేహం ప్రభుజీ. మరి ఇప్పుడు రేపు ద్వాదశి కదా, అంటే నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాను యాక్చువల్ గా. ఫాస్టింగ్ అయితే చేశాను. ద్వాదశి రోజు ఏకాదశి రోజు తులసి అమ్మవారిని తుంపకూడదు కదా. ఒక్క నిమిషం, నేను చెప్తాను దాని గురించి క్లాస్ అయిపోయాక. ఓ ఇంకా అవ్వలేదు. ఓకే, సో మనం కృష్ణుడికి ఏర్పాటు చేయాల్సిన ఆల్టర్ కూడా చాలా చక్కగా ఉండాలి. ఓకే, అలా అని 12 by 12 రూమ్ మీకు ఉంది కదా అని చెప్పేసి కృష్ణుడికి 12 by 12 రూమ్ ఉండాలని ఏం లేదు. కనీసం ఒక రూమ్ అనేది ఉండాలి కృష్ణుడికి. మనం ఒకవేళ ఇంతకు ముందు మనం కట్టుకున్నటువంటి ఇంట్లో లేకపోతే కనీసంగా ఉన్నంతలో మనం ఒక ఏర్పాటు అనేటువంటిది చేయాలి కృష్ణుడికి సపరేట్గా. ఓకే, కృష్ణుడి కోసం ఒక సపరేట్ ప్లేస్ ఉంది. ఓకే? ఎక్కడో ఒక చోట ఖాళీ ఉన్న చోట తగిలియటం కాదు కృష్ణుడి ఫోటోని. మాతాజీ మ్యూట్ చేయండి. ఓకే, సో అదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. కృష్ణుడికి కూడా ప్రైవసీ కావాలి. ఓకే, కృష్ణుడికి కూడా ప్రైవసీ కావాలి, అలా ఉండాలి ప్లేస్. పూజా సామాగ్రితో అర్చనం చేయాలి, పాద ప్రక్షాళనం చేయాలి. మనం ఎన్ని రోజులకు ఒకసారి కృష్ణుడికి మనము మన ఇంట్లో ఉన్నటువంటి విగ్రహాలకి రోజు మీరు అభిషేకం చేస్తారా? రోజు చేయమ్మా ప్రభుజీ శంఖతో చూపిస్తాం ప్రభుజీ. పాదాలు నీళ్ళు ఆఫర్ చేస్తున్నారు కదా, శంకుతో నీళ్ళు ఆఫర్ చేపిస్తున్నాం డైలీ చూపిస్తున్నాం ప్రభుజీ. చూపిస్తున్నాం ప్రభు. అది భగవంతుడికి స్నానం చేయించడానికే అది. ఓకే, కానీ కనీసంగా వారానికి ఒక రోజు లేకపోతే కనీసం ప్రతి ఏకాదశి కన్నా అభిషేకాలు చేయాలి. ఓకే, ఎస్ ప్రభుజీ, ఏకాదశి రోజు చేస్తున్నాం ప్రభుజీ. అభిషేకాలు చేయాలి. అలా చేస్తే రోజు పూజలో మనం అర్చన చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, శంకుతోటి వాటర్ చూపిస్తాం. ఓకే, అది కూడా భగవంతుడి యొక్క స్నానం కోసం. తర్వాత తాంబూలాలని ఇవ్వడం, విసనకర్ర వీచుట. రాస్తున్నారా? విసనకర్ర వీస్తారా? చందనాన్ని అలదుట. యాక్చువల్గా తులసి చందనంలో ముంచి యాక్చువల్గా శ్రీకృష్ణుడి యొక్క పాదాల దగ్గర మనం ఆఫర్ చేయొచ్చు. ఓకే, పెడుతున్నాం ప్రభుజీ. అలానే తర్వాత పువ్వులతో అలంకరించడం, కేశాలంకరణ. ఎంతమంది చేస్తున్నారు కేశాలంకరణ? చెయ్యట్లేదు ప్రభుజీ. అది ఎలా చేయాలో ప్రభుజీ మరి? రెడీమేడ్ గా దొరుకుతున్నాయి మాతాజీ ఇప్పుడు చుట్టూ. ఎస్ ప్రభుజీ, మా లడ్డు గోపాల్ పెడతాం ప్రభుజీ రెడీమేడ్ది. అదే, ఓకే, అలా చేయండి. చెయ్యని ఏర్పాటు చేయడం, అది చేస్తున్నారా ఎవరైనా? చేస్తున్నాం ప్రభుజీ. నైట్ మనం పడుకోవడానికంటే ముందు మనం ఏ విధంగా అయితే మనం బెడ్ రెడీ చేసుకుంటామో అలానే మనం కృష్ణుడికి కూడా ఒక చిన్న పిల్లు లాగా కృష్ణుడి విగ్రహాలు ఎంత ఉన్నాయో లేదా కృష్ణుడి ఫోటో ఎంత ఉందో ఆ సైజు పట్టేటట్టు ఒక చిన్న పిల్లు లాగా తయారు చేసి అక్కడ పెట్టి కృష్ణుడిని నిద్రపుచ్చాలి. ఓకే, కృష్ణుడిని నిద్రపుచ్చాలి. తర్వాత ఈ విధంగా భగవంతుడికి ఆఫర్ చేయాలి, కానుకలు ఆఫర్ చేయాలి, భోగ ఆఫర్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా చేస్తుండాలి. ఇది భగవంతుడికి అర్చన చేసేటువంటి విధానం. ఓకే, సో ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడి యొక్క 16,108 మంది భార్యలు కూడా చేస్తూ సంతృప్తిని పొందుతున్నారు. ఓకే,
నిజమైనటువంటి విగ్రహారాధన అంటే శ్రీకృష్ణుడికి ద్వారకలో జరిగింది. ద్వారకలో. ఓకే, అందుకనే ఆయన అక్కడ చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, సో ఈ అధ్యాయం ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. శ్రీమద్ భాగవతం నందలి నరకాసుర వధాను దశమస్కందంలోని 59వ అధ్యాయములకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఎసి భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతముగు భాష్యము సమాప్తము. ఇక 60వ అధ్యాయం రేపు స్టార్ట్ చేసుకుందాం మాతాజీ. రుక్మిణీదేవితో పరిహాస ఉక్తుల పలుకుట. భార్యతో భర్త పరిహాసం చేయడం అనేటువంటిది ఉంటుందా? ఎప్పుడు పరిహాసాలే చేస్తుంటారు కదా. ఓకే, ఆట ఆడుతూ ఉంటారు కదా. సో కృష్ణుడు ఏ విధంగా ఆయన భార్యతోటి పరిహాసాలు చేశారు అనేటువంటిది మనం రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. దండ ప్రణాం ప్రభుజీ.